నమస్కారం. నిన్న నేను మొన్న డిఎస్సిలో పాస్ అయ్యి జిల్లా టాప్ అయ్యి ఇప్పుడు మొత్తం 3 జాబులు కొట్టి అందులో రెండింటిని వదిలిపెట్టి ఒక జాబ్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ టీచర్గా చేసినట్టు ఒక పర్సన్. దెన్ తనతో నేను ఆడియో కాల్ నేను రికార్డ్ చేస్తాను, తన పర్మిషన్తో అటాచ్ చేస్తాను. చూడండి, ముందైతే ఏపీ డిఎస్సిలో తప్పులు జరిగాయా, ఏ రకంగా తప్పులు జరిగాయని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. ఒక అతనికి మెరిట్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ రమ్మని కాల్ వచ్చింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వెళ్ళాల, ఇంకా అతనికి జాబ్ ఇవ్వలేదు. ఇదేంటి మోసం కాదా అంటే, సర్టిఫికెట్లో ఏదైతే ఉందో అదే నువ్వు గనక అప్లికేషన్లో ఫిల్ చేసి ఉంటే నువ్వు వెరిఫికేషన్కి వెళ్ళాలి. సర్టిఫికెట్లో లేనిదానిని అప్లికేషన్లో పెట్టావు, ఎగ్జామ్ రాసావు, చక్కగా స్కోర్ వచ్చింది, మెరిట్లో ఉన్నావు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వెళ్తే ఏమైంది, నువ్వు అప్లికేషన్లో పెట్టింది సర్టిఫికేట్ ఉన్నది వేరే తెలిసిపోయింది. అప్పుడు నేను రిజెక్ట్ చేస్తాను, నేను డిస్క్వాలిఫై చేస్తాను. అందుకు నేను వెళ్ళాల. అంత చిన్నలా జగన్ అంటే మిస్ అయ్యాడు. అతను కోర్టు కూడా వెళ్తే కోర్టు కూడా క్లియర్గా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగినారు. వాళ్ళు ఏం చెప్పారు, క్లియర్గా మేము నోటిఫికేషన్ అప్పుడే చెప్పున్నాం, సర్టిఫికేట్స్లో ఏదైతే ఉందో అదే పెట్టాలి అప్లికేషన్స్లో, అండ్ ఏ జాబ్కి ఏ క్వాలిఫికేషన్ ఏంటి మొత్తం చెప్పున్నాము. చాలామంది మెరిట్ వచ్చిన తర్వాత చూసుకోవచ్చు అన్నట్టుగా పెట్టున్నారు, తప్పుడు సమాచారంతో అప్లికేషన్ ఫిల్ చేశారు. వన్స్ ఎగ్జామ్ అయిపోయింది, మెరిట్ వచ్చింది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చినప్పుడు తెలిసింది కదా అని చెప్పేసి మేము ఆగామని చెప్పేసి అన్నారు. అలా కొంతమంది, ఇంకొంతమంది 1-2 మార్కులతో కొంతమంది, ఇంకొంతమంది. ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ముందు కాల్ లెటర్స్ వచ్చినాయి. కాల్ లెటర్ అన్నప్పుడు ఇంకేం జాబ్ వచ్చిందన్నట్టు కొంతమంది ఫీల్ అయిపోయారు. లాస్ట్ టైం గతంలో అలాగే ఇచ్చారట. బట్ ఈసారి ఏం చేశారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం పిలిచారంట కాల్ లెటర్. అది కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మాత్రమే ఫైనల్ జాబ్ లెటర్ ఇస్తారు తప్ప ఇది జాబ్ లెటర్ కాదు, ఇది ఓన్లీ కాల్ లెటర్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పారట. గతంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ మొత్తం అయిపోయిన తర్వాత కాల్ లెటర్ జాబ్ లెటర్గా ఇచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు వెరిఫికేషన్ కోసం ఇచ్చారు, అది కూడా క్లియర్గా చెప్పారంట. తర్వాత స్పోర్ట్స్ కోటా కింద వచ్చేసి వాళ్ళకి సీట్లు అమ్ముకునే ఉద్యోగాలు అమ్ముకున్నారు అంటున్నారు. ఇక్కడ స్పోర్ట్స్ కోటా ఏకంగా బ్రిడ్జి పేకాటగా ఇంకోటి పెట్టారని చెప్పేసి వైసీపీ అంటారు. వాళ్ళకి నిజంగా ఉందో లేదో నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ పెట్టింది నేషనల్, ఇంటర్నేషనల్, తర్వాత స్టేటు, డిస్ట్రిక్ట్, ఈవేళ ఉన్నటువంటి స్పోర్ట్స్ మెరిట్ లిస్ట్ మొత్తం తీసుకొని వాళ్ళని పిలుచున్నారన్నమాట. ఎన్ని జాబులు ఉన్నాయి ఏంటి అని చెప్పేసి, వాళ్ళు ఎవరు, వాళ్ళ మెరిట్ ఏంటి మొత్తం కూడా డిస్ప్లే చేసి పెట్టారు. ఈవెన్ ఈ టీచర్ ఉద్యోగాలు మన భర్తీ అయినప్పుడు కూడా వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎంత క్వాలిఫై అన్నారు, వాళ్ళ మార్క్స్ ఎంత వచ్చినాయి, మెరిట్ ఎంత ఏంటి మొత్తం కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టున్నారు. సో ఇక్కడ స్పోర్ట్స్ వాళ్ళకి సంబంధించి ఏదైనా పొరపాటు జరిగింది అంటే, గతంలో వాళ్ళు డిఎస్సి రాసి ఈ స్పోర్ట్స్ కోటా కింద కొన్ని పాయింట్స్ ఎక్స్ట్రా కేటాయిస్తే ఆ మెరిట్లో జాబులు కొట్టేవాళ్ళంట స్పోర్ట్స్ కోటాలో. బట్ ఈసారి ఏం చేశారు, టెట్ క్వాలిఫై అయ్యారా లేదా, బీఈడి క్వాలిఫై అయ్యారా లేదా, దెన్ ఈ స్పోర్ట్స్ సంబంధించి మెరిట్ ఉందా లేదా చూసేసి జాబులు ఇచ్చారంట. దీంతో ఎగ్జామ్ రాయకుండా జాబులు ఇవ్వటం, మీరు జాబులు అమ్ముకున్నారని చెప్పేసి వీళ్ళు అంటారు. అలా జాబులు అమ్ముకోలేదు, అన్ని కూడా డీటెయిల్డ్గా మెరిట్ వైజ్గా ఉన్నాయి, మొత్తం డిస్ప్లే చేశారు. ఇక రోషన్ సిస్టమ్ అంటే ఏంటి, తర్వాత హార్జెంటల్ వేలో ఎక్కడ కన్ఫ్యూజన్ వచ్చింది, ఇవన్నీ కూడా ఆమె చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసింది. వీడియోలో ఆ ఆడియో అటాచ్ చేసే ముందు ఒక చిన్న మాట చెప్తా. తను టాపర్ అండి, ఓకేనా, ఎంత అంటే కొన్ని డీటెయిల్స్ రివీల్ చేయొద్దని చెప్పింది. తను ఈక్వల్ టు యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ అండి, అంత స్కిల్స్ అనమాట తనవి. ఆమె జాబ్ కొట్టి స్వీట్లు ఇవ్వటానికి కానీ వెళ్తే వాళ్ళు ఏమ్మా నీ మూడో గవర్నమెంట్ ఎంప్లాయ్గా ఎంత పెట్టుకున్నా ఉద్యోగం అని అన్నారట. ఆ పాపం జగన్ కదా, కష్టపడి సంవత్సరాల తరబడి ప్రిపేర్ అయ్యి వెళ్ళి ఉద్యోగం రాస్తే జాబ్ వస్తే జాబ్ చేసుకుంటూ ఉంటే జాబులు కొనుక్కున్నారని అంటున్నాడే మనిషేనా అసలు? అటువంటి జగన్ ఏం చేయాలి? చదువుకున్న ఇంకెవరైనా జగన్ కొట్టేస్తారా? చదువుకున్న పిల్లల తల్లిదండ్రులు ఎవరైనా జగన్ కొట్టేస్తారా? ఇంకా జగన్ వైసీపీ నమ్మేలు ఎవరైనా ఉంటారా? ఆమె ఏం చెప్పింది డీటెయిల్డ్ ఆడియోను అటాచ్ చేస్తాను చూడండి. సో మీరు మొన్న డిఎస్సిలో చక్కగా మెరిట్తో జాబ్ కొట్టారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ కంగ్రాట్స్. అండ్ మంచి టీచర్ గా ఉన్నారు, సంతోషం. అండ్ మొన్న మీరు మెగా డీఎస్సీ రిక్రూట్ అయిన తర్వాత వచ్చిన 10th రిజల్ట్ లో కూడా సూపర్ గా వచ్చింది ప్రభుత్వ స్కూల్స్ నుంచి. అందులో కొత్త రిక్రూట్ అయినటువంటి మీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది, సంతోషం. సో ఇప్పుడు నేను ఓపెన్ అడుగుతున్నానండి, కొత్తగా వైసీపీ తరఫు నుంచి కొంతమంది వచ్చి వాళ్ళు డిఎస్సిలో ఫ్రాడ్ జరిగింది, అమ్ముకున్నారు అవి అని అంటున్నారు కదా, అది నిజమా అబద్ధం? ఆ మాటనే మాకు చాలా బాధ అనిపిస్తుంది సార్. మేము ఎంత కష్టపడి ఎన్ని రోజులు, నియర్లీ 7 years, 6 years, 6.5 years అయింది నోటిఫికేషన్ వచ్చి. ఈ 6 years అహర్నిశలు కష్టపడి మేము అందరం చదివి ఎన్నో హర్డల్స్ ని క్రాస్ చేసి
కష్టపడి మెరిట్లో, కంప్లీట్లీ మెరిట్లోనే సార్, ఎలాంటి ఫ్రాడ్ జరగలేదు. అది రాసి క్వాలిఫై అయిన వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ అనేది. ఇంకొకటి మరి ఏంటంటే ఇప్పుడు ఎంత కష్టపడింది. ఇప్పుడు ఎవరైతే ఎలిగేషన్ చేస్తున్నారో వాళ్ళు అసలు డిఎస్సి ప్రిపేర్ అయిన వాళ్ళ, ప్రిపేర్ కాని వాళ్ళ, లేదా అప్పుడు వైసీపీ తరఫున ఉన్నటువంటి కొంతమంది ఆర్టిస్టుల? అదే మాకు అర్థం కావట్లేదు సార్. యాజ్ డిఎస్సి ఆస్పిరెంట్ ఒకవేళ నిజంగా జెన్యున్ గా రాసిన వాళ్ళు అయితే ఎవరు ఇలాంటి ఎలిగేషన్ వేయరు సార్. అయితే జస్ట్ మిస్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కొంచెం బాధ ఉంటుంది. ఎందుకంటే నాకు అర్థమైంది వాళ్ళ బాధ. మనకి సైకాలజీలో కూడా ఉంటుంది, ఏదైతే అందదో అందని ద్రాక్ష పుల్లనా అంటాం. ఇంకొకటి మనం అనేది బాధలో ఉన్నప్పుడు దానికి కారణం ఇంకొకరి మీద తోసేస్తాం. అది ప్రొజెక్షన్ అని, రేషనలైజేషన్ అని మాకు ఉంటాయి. ఇవన్నీ చదివిన వాళ్ళు మీకు తెలీదా ఏది నిజము ఏది అబద్ధం అని? ఎస్, ఇక్కడ అర్థం కాని ప్రాబ్లం ఏంటి అంటే అందరికి హారిజంటల్ రిజర్వేషన్ అనేది, దానివల్ల పర్ఫెక్ట్ గా ఎవరికి అర్థం కావట్లేదు. నాకు కొంతమంది అంటున్నారు మీకు రాష్ట్ర పాయింట్స్ 1 నుంచి స్టార్ట్ కాలేదు ఎందుకు, 2 నుంచి స్టార్ట్ కాలేదు ఎందుకు, మిడిల్ నుంచి స్టార్ట్ అయింది ఎందుకు అని. బట్ యాక్చువల్ గా రాష్ట్ర పాయింట్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అంటే పాత డిఎస్సి ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది. అంతేగాని స్పెషల్ గా ప్రతి ఒక్క డిఎస్సికి ఫ్రెష్ గా 1 నుంచి రాష్ట్ర పాయింట్ స్టార్ట్ అవ్వదు. సో అది 100 సైకిల్ అనమాట. లాస్ట్ టైం ఒకవేళ 51 దగ్గర ఆగింది అనుకోండి, ఈ టైమ్ ఈ డిఎస్సి 52 నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళా 100 అయ్యింది అనుకోండి, క్లోజ్ మళ్ళీ 1కి వస్తుంది. అలా మనకి రాష్ట్ర పాయింట్ ఉంటుంది. ఇంకొకటి వచ్చేసరికి స్పోర్ట్స్ కోటా వాళ్ళకి లాస్ట్ లో యాడ్ చేయడం చాలా ప్రాబ్లం అయింది. దానివల్ల కొంతమంది మెరిట్ వాళ్ళు పోగొట్టుకున్నారు. అది వాస్తవమే, కానీ పోస్టులు అమ్ముకున్నారు అన్నది తప్పు. స్పోర్ట్స్ కోటాది లాస్ట్ లో ఇవ్వకుండా స్టార్టింగ్ లో వాళ్ళది పోస్ట్స్ అనేది ఎగ్జామ్ చేసి మాకు అవే పోస్ట్ చూపించవలసింది. కానీ ఈ ప్రాసెస్ అంతా కొంచెం డిలే అవ్వలేదు. యాక్చువల్లీ గాబర్గా చేశారు కాబట్టి అందరికి ఇదేదో ప్రాబ్లం లాగా అనిపిస్తుంది. ఎందుకంటే స్కూల్ స్టార్ట్ అయ్యి ఆల్రెడీ 1 మంత్ 2 మంత్ అయిపోతుంది. తొందరగా రిక్రూట్మెంట్ అనేది జరగాలి అనే ఉద్దేశంతో ప్రాసెస్ అనేది ఒకప్పుడు చాలా సంవత్సరాలు డిలే అయ్యే ప్రాసెస్ ని మన వాళ్ళు ఏంటంటే వితిన్ 90 days కంప్లీట్ చేశారు. అలా చేసేసరికి అంటే వాళ్ళు యాప్ట్ చేసుకొని దానికి అడ్జస్ట్ అవ్వడానికి వాళ్ళకి అర్థం కాలేదు ఏం జరుగుతుంది అన్నది. కానీ కంప్లీట్లీ మెరిట్ సార్ ఇది. నేనైతే చూసింది నేను చెప్తున్నాను. ఎన్నో రోజులు కష్టపడి చదివిన మాకు మీకు ఎవరో ఇప్పుడు గబుక్కున ఒక మాట అంటున్నారు, మీకు ఎంత కొన్నావు జాబ్, 10 లక్షలకా 20 లక్షలకా? అందుకే ఎప్పుడు లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే సార్, నేను ఇంట్లో ఒక హోమ్ మేకర్ని. నేను కష్టపడి చదువుకున్న విషయం పక్కింటి వాళ్ళకి కూడా తెలీదు. ఎంత నేను చదివానో నా ఫ్యామిలీకి అండ్ మా పిల్లలకి మా పేరెంట్స్ కి మాత్రమే తెలుస్తుంది, అంతేగాని వాళ్ళకి తెలియదు కదా. సడన్ గా నాకు జాబ్ వచ్చింది, డిస్ట్రిక్ట్ ర్యాంక్ వచ్చింది అన్న చూసేసరికి ఈ అమ్మాయికి ఏంటి సడన్ గా డిస్ట్రిక్ట్ ర్యాంక్ వచ్చింది అంటే నా గురించి తెలియని వాళ్ళు కొనేసుకుందేమో, అలాంటి డైలాగులు వస్తున్నాయి అన్నమాట. అస్సలు కాదు సార్, అదే నేను అంటున్నా. ఇప్పుడు డిఎస్సిలో జాబ్ వచ్చిన ఎవరు కూడా డబ్బున్న వాళ్ళం కాదు. అసలు డిఎస్సి జాబ్ అనేది ఒక మధ్య తరగతి వాళ్ళకి, పేదవాళ్ళకి అదొక వరం, అందరికీ తెలిసింది. నేస్తున్నారు ఎందుకంటే చదువు చెప్పడం అనేది అదొక గిఫ్ట్ సార్ మాకు ఆ భగవంతుడి ఎలాంటి ఇప్పటి వరకు ఎలాంటి కరప్షన్ జరగని ఫీల్డ్ టీచింగ్ ఫీల్డ్. ఇలాంటి బ్రైబ్స్ లేకుండా జరిగిన ఎగ్జామినేషన్ డిఎస్సి ఎగ్జామినేషన్. అలాంటి దానికి కూడా అంటగడితే మేమేం చేయలేం సార్. సార్ ఇందాక చెప్తున్నారు కదా మీరు స్పోర్ట్స్ కోటాకి సంబంధించి, అక్కడ కూడా మెరిట్ మీద వచ్చింది బట్ కన్ఫ్యూజన్ రైజ్ అయింది అంతేనా? బట్ అది క్లారిటీ అనేది గవర్నమెంట్ కొంచెం ఎలా స్పోర్ట్స్ కోటాది చేశారో చెప్పేస్తే ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. ఆల్రెడీ గవర్నమెంట్ కూడా రిలీజ్ చేసింది దాని గురించి. మొన్నటి వరకు మాకు మెరిట్ లిస్ట్, సెలక్షన్ లిస్ట్ అనేది క్లోజ్ చేసేసారు సార్. మేము చూడలేకపోయాము. మాకు జాబ్ వచ్చిన ఒక 1 month క్లోజ్ చేసేసారు. అంటే వెబ్సైట్ నుంచి తొలగించాలి. అదే జియో ప్రకారంగానే జరిగింది. ఎందుకంటే ఇలాంటి ఇష్యూస్ అలాంటివి రైజ్ అవ్వకూడదని గవర్నమెంట్ ఎప్పటికప్పుడు నాట్ ఓన్లీ డిఎస్సి ఎలాంటి అంటే అపాయింట్మెంట్ అయినా కూడా తీసేస్తుంది మెరిట్ లిస్ట్ అనేది. కానీ మళ్ళీ ఇలాంటిది రైజ్ అవుతుంది, అందరిలో కన్సర్న్ అనేది ఉందని అదే ప్రాబ్లంలో మళ్ళీ రిలీజ్ చేసింది మెరిట్ లిస్ట్, సెలక్షన్ లిస్ట్. మేము ఎలాంటి తప్పు చేయలేదు అని గవర్నమెంట్ మళ్ళీ రిలీజ్ చేసింది. రిలీజ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఇదే ప్రాబ్లం. ఒక్కటే ఏంటంటే బార్డర్ లైన్ లో ఉన్న వాళ్ళు ఆ పోయిన బాధలో మాట్లాడుతున్నారు. దాన్ని కన్సర్న్ పొలిటికల్ లీడర్స్ ఏంటంటే దాన్ని పెద్ద ఇష్యూ చేసి
టార్గెట్ చేసి మమ్మల్ని బాధ పెడుతున్నారు ఎక్కువ. మెయిన్లీ మెరిట్ తో వచ్చిన వాళ్ళు చాలా బాధపడుతున్నాం సార్. సో మిమ్మల్ని ఇంకా మనం వాళ్ళు వీళ్ళు సూట్ పోటీ మాట్లాడుతున్నారు, కొనుక్కున్నారంట కదా, అదే వైసీపీలు అంటారు, జగన్ అంటారండి. అరే ఎట్లా అనేస్తారు సార్, ఇంత కష్టపడి చదివి తెచ్చుకున్నారు. మాకు తెలుసు ఈవెన్ ఇప్పుడు పెట్టిన మేము రెడీ మళ్ళీ రాయడానికి, కానీ మేము పడే ఈ ప్రాబ్లమ్స్ వల్ల మాకు వచ్చే సైకలాజికల్ ట్రామా అది ఎవరు తీరుస్తారు? ఓకే, జాబ్ కోల్పోయిన వాళ్ళు బాధపడుతున్నారు, వాళ్ళది ట్రామా, ఐ కెన్ అండర్స్టాండ్ దేర్ ప్రాబ్లమ్ ఆల్సో. బట్ వాట్ అబౌట్ అస్? ఇంత కష్టపడి అచీవ్ చేసిన తర్వాత కూడా మాకు ఈ మెంటల్ టార్చర్ ఇస్తున్నారు కదా, మేము ఎలాంటి యాక్షన్ తీసుకోలేమంటారా? ఎందుకు తీసుకోలేదు? ఈ కేసు వేసండి వాళ్ళ మీద, మెంటల్ టార్చర్ పెడుతున్నారు మమ్మల్ని, మెరిట్ లో మేము కొడితే మా మీద ఆ పోస్టులు అమ్ముకున్నారండి, మేము ఏదో కొనుక్కున్నాం. సీరియస్లీ ఈ రకంగా మీరు ఇప్పుడు కొనుక్కొని వచ్చినట్టే కదా, మిమ్మల్ని వాళ్ళు రకంగా మీ పరువు తీస్తున్నట్టే కదా, వాళ్ళ మీద కేసు వేసేయండి. అప్పుడు గవర్నమెంట్ మీ సైడ్ ఉండి వాదిచ్చిద్ది, అప్పుడు చూద్దాం నిజాలు అప్పుడు తెలుస్తాయి. తర్వాత ఇంకొకటి అత్యంత కీలకమైంది, స్పోర్ట్స్ దానిలో వచ్చేసి బ్రిడ్జికి ఏమో సమేత ఉంటుంది పేకాట్లో, అటువంటివి కూడా పెట్టారా, నిజమా? ఐ డోంట్ నో కంప్లీట్లీ అబౌట్ స్పోర్ట్స్ సార్. కాకపోతే ఎప్పుడు ఇంతకు ముందుకి ఇప్పటికీ తేడా ఏంటంటే హారిజంటల్ రిజర్వేషన్ సార్, అదే దెబ్బేసింది ప్రతి ఒక్క దగ్గర. అంటే అర్థం కావట్లేదు ఎవరికి కూడా ఆ ప్రాసెస్. స్పోర్ట్స్ కోటాలో ఒకప్పుడు ఏంటంటే ఎగ్జామ్ అయ్యి దానికి అంటే మాతో పాటు కామన్గా అంటే కామన్ డిఎస్సి ఆస్పిరెంట్స్ తో పాటు స్పోర్ట్స్ పీపుల్ కి ఎగ్జామ్ కండక్ట్ చేసి ఎక్స్ట్రా పాయింట్స్ అనేవి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. సో ఆ రకంగా వాళ్ళు మెరిట్ లో కొంచెం ముందుకు వచ్చేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఏంటంటే కంప్లీట్లీ ఎగ్జామ్ లేకపోవడం వల్ల ఓన్లీ వాళ్ళ యొక్క స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ లో మెరిట్ బేస్ చేసుకొని ఇచ్చారంట. వాళ్ళకి ఎగ్జామ్ కాలేదు సార్, ఓన్లీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయింది, అదొక్కటే ప్రాబ్లం అయింది అంటే సార్. వాళ్ళు ఆ 440 ఒక నిమిషం బిఈడి చదివి ఉండాలి, పాస్ అయ్యి ఉండాలి, తర్వాత స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే చాలు. ఎస్, ఇంకొకటి ఏంటంటే టెట్ లేదు అంటున్నారు. లేదు సార్, టెట్ ఉన్న వాళ్ళనే తీసుకున్నారంట స్పోర్ట్స్ కోటాలో. ఎందుకంటే నేను కూడా కొంతమందిని కనుక్కున్నాను, టెట్ ఉన్న అంటే వాళ్ళకైతే టెట్ ఉన్న వాళ్ళని కన్సిడర్ చేశారంట. అలా అయితే స్పోర్ట్స్ మీరు అన్న రకంగా బీఈడి సర్టిఫికేట్ ఉండి అప్లై చేస్తే ఎవరికైనా వచ్చేస్తుంది. అంటే మన స్టేట్ లో చాలా మంది ఉన్నారు, అందరికి వచ్చేయాలి కదా సార్. మరి లిమిటెడ్ వచ్చింది అంటే మెరిట్, దాంట్లో కూడా మెరిట్ చూసి ఇచ్చారంట. మెరిట్ ఇస్ నథింగ్ బట్ టెట్ క్వాలిఫై అవ్వాలి, బిఎడ్ స్కోర్ వాళ్ళ యొక్క స్పోర్ట్స్ కోటాలో ఉంటాయి స్పోర్ట్స్ కదా ఉంటుందండి, నేషనల్, స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్లో వాళ్ళకి పాయింట్స్ ఉంటాయి. ఇచ్చిన పాయింట్స్ బట్టి ఎన్సీసీలో ఉన్న వాళ్ళకి కూడా కొన్ని పాయింట్స్ ఉంటాయి, అవన్నీ కూడా అందులో ఉన్నాయి సార్. అయితే సెపరేట్ కదా మరలా. అవును సార్, అంటే నాకు తెలిసిన ఫ్రెండ్స్ స్పోర్ట్స్ లో ఉన్నారు అండ్ వాళ్ళు అదే పర్సన్ ఎన్సీసీలో కూడా మంచి రెండిట్లోనే ఉండడం వల్ల స్పోర్ట్స్ లో ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళ బెనిఫిట్స్ వాళ్ళకు ఉంటాయి. నాకు అంత పర్ఫెక్ట్ గా స్పోర్ట్స్ కోటా గురించి ఐడియా అంటే ఎగ్జామ్ గురించి ఐడియా ఉంది. ఓకే, లెట్స్ కన్క్లూడ్ ఇట్. సో అక్కడ కూడా అంతా కూడా అఫీషియల్ వేలోనే చేశారు, అంత ట్రాన్స్పరెంట్ వేలోనే చేశారు. ఎస్ సార్. ఓన్లీ థింగ్ ఈస్ మీ అప్పుడు ఏమన్నా రోస్టర్ పాయింట్స్ తెలియని వాళ్ళు కొంతమంది, హార్జెంట్ రిజర్వేషన్ అప్పుడు కొంత ప్రాబ్లం, ఇప్పుడు కూడా హార్జెంట్ రిజర్వేషన్ అప్పుడు కొత్త ప్రాబ్లం వల్ల ఇలా. అంటే ఇక్కడ ఒకవేళ గవర్నమెంట్ సైడ్ నుంచి ఎక్కడన్నా ఏదన్నా చిన్నపాటి పొరపాటు ఏదైనా ఉంది అంటే ఆ ప్రొసీజర్ అనేది ప్రాపర్ వేలో కమ్యూనికేట్ చేయలేకపోతే. ఎస్ సార్, ఫస్ట్ జరగాల్సింది లాస్ట్ చేశారు, లాస్ట్ జరగాల్సింది ఫస్ట్ చేశారు. స్పోర్ట్స్ కోటా వాళ్ళకి సపరేట్ గా ఇచ్చినప్పుడు మెరిట్ రిలీజ్ చేయకముందు అంటే సెలక్షన్ లిస్ట్ కి ముందే వాళ్ళని కూడా మాకు మెరిట్ లిస్ట్ లో ఇంక్లూడ్ చేసి ఉంటే ఈ ప్రాబ్లం రాదు. ఎందుకంటే నాకు జాబ్ వస్తుంది అనే ఒక హ్యాపీనెస్ లో ఉన్న వాళ్ళకి ఆల్ ఆఫ్ ద సడన్ గా మీకు రాదు అనేసరికి కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. అలా అన్నంత మాత్రాన ముందు వాళ్ళు కొనేసుకున్నారు అంటే అది ఇట్స్ నాట్ ఫేర్, ఆ మాట అనకూడదు. ఒకవేళ మీ సైడ్ నుంచి సజెషన్ ఇవ్వగలిగితే నెక్స్ట్ టైం డిఎస్సి పెడుతున్నప్పుడు ఇప్పుడున్న డిఎస్సిలో ప్రాబ్లమ్స్ ఏమీ రాకూడదంటే మీరు ఇచ్చే సలహాలు ఏంటి? నేను ఇచ్చే సలహా ఏంటంటే స్పోర్ట్స్ కోటా వాళ్ళకి కూడా యాజ్ యూజువల్ గా ప్రీవియస్ లాగానే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసి వాళ్ళకి అంటూ స్పెషల్ పాయింట్స్ ఇచ్చి మాలో అంటే కలిపితే బాగుంటది. ఇలా సపరేట్ గా అదొక ప్రాసెస్ లా కాకుండా చేస్తే మిగతా వాళ్ళకు కూడా అంటే క్లియర్ గా ఉంటుంది. ఇదే సార్ నా సజెషన్ ఈ స్పోర్ట్స్ ది. నార్మల్ గా అయితే సార్ ఇప్పటి వరకు ఎప్పుడు కూడా డిఎస్సిలో పేపర్ లీక్ ఆ వర్డ్ నాకైతే నిజంగా లిటరల్లీ చాలా బాధ అనిపిస్తుంది. పేపర్ లీక్ ఏంటి సార్, దాన్ని ఏమంటారు కంప్యూటరైజ్డ్ ఎగ్జామ్ లో ఓకే నీట్ లాంటి పెద్ద పెద్ద ఎగ్జామ్స్ అయ్యాయి అంటున్నారు. ఐ డోంట్ నో అబౌట్ ఇట్. నీట్ వచ్చేసి పేపర్ అది నార్మల్ ప్రింట్ పేపర్ అది లీక్ అయింది. మరి మనకి తెలిసినంత వరకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్
ఏ పేపర్ అనేది వస్తుంది అన్నది ఆ పేపర్ సెటర్ కూడా తెలియదు. ఏఐ జనరేటెడ్ పేపర్స్ వచ్చాయి మాకు, లిటరల్లీ నిజంగా చెప్పాలంటే హ్యూమన్ తయారు చేసినట్టు లేదు ఆ పేపర్. చాలా చాలా టఫ్ గా ఉంది ఈసారి ఎగ్జామినేషన్. కొంతమంది స్కూల్ అసిస్టెంట్ పేపర్లు చూస్తే సార్, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు కదా, ఎవరైతే టాప్ ర్యాంకర్స్ ఉంటారో ఆ పేపర్లు చూసి ఇప్పటి వరకు అంటే ఒక ప్యాటర్న్ అనేది ఉంటది కదా, మనకేంటి ప్రీవియస్ పేపర్ని బేస్ చేసుకుని క్వశ్చన్ పేపర్ ఉంటుంది, అలా ఉండదు సార్. అలా అవ్వలేదు ఈసారి. కంప్లీట్లీ కొత్తగా డిఫరెంట్ ప్యాటర్న్ లో, అంటే 150 క్వశ్చన్సే కానీ వెయిటేజ్ అనేది ఒక్కొక్క దానికి డిఫరెంట్ గా ఇచ్చుకుంటూ, అంటే మనకి కరెంట్ అఫైర్స్ కి, స్ట్రాటజీకి, ఇవన్నీ. నేను మొత్తం 4 ఎగ్జామ్స్ పెట్టాను, 3 ఎగ్జామ్స్ పెట్టాను సార్. 3లోనూ వచ్చేసాయి. అంటే ఒకటి లాంగ్వేజ్, ఇది మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎగ్జామ్ ఉంటుంది నార్మల్ గా, అది జస్ట్ క్వాలిఫై అయితే చాలు. అది కూడా ఇంక్లూడింగ్ నాకు అన్ని కూడా మంచి మార్క్స్ వచ్చాయి సార్. నేను స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ కి పెట్టాను సార్, నాకు 3 జాబ్స్ వచ్చాయి, పీజీటీ, టీజీటీ, స్కూల్ అసిస్టెంట్. సో అట్లయితే ఒక పెద్ద మెరిట్ మేడంతో మాట్లాడుతున్నాను అట్లయితే. అలా నేను అనను సార్, ఎందుకంటే మాకు ఈ రోజు మేము ఎగ్జామినేషన్ రాసినప్పుడు మా స్టేట్ ఆఫ్ మైండ్ కరెక్ట్ గా ఉంది, మేము రాయగలిగాము, అదృష్టం మాకు ఉంది అని కూడా నేను అంటే 99% హార్డ్ వర్క్ ఉండాలి, 1% అదృష్టం ఉండాలి, భగవంతుడి దయ ఉండాలి. ఇవన్నీ అయితేనే అలా కంప్లీట్లీ అదృష్టం అని కూడా అనను సార్. నా ఎఫర్ట్ ఉంది, నా ఫ్యామిలీ ఎఫర్ట్ కూడా ఉంది సార్. ఓకే, రైట్. తర్వాత ఇంకోటి, మొన్న జగన్ అదే ఒక చిన్న వీడియో చూశాను. ఒక అతను వచ్చేసి మెరిట్ లో క్వాలిఫై అయ్యాడు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో అతను రాలేదు, దాన్ని ఇంకా అతనికి జాబ్ ఇవ్వలేదు, దాంతో అతను కోర్టుకు వెళ్ళాడు. సార్ ఇంక్లూడింగ్ మా డిస్ట్రిక్ట్ లో కూడా చాలా మందికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో రిజెక్ట్ అయితే జాబ్ రాదు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కూడా అంటే మనకి సెలక్షన్ లో ఒక ప్రాసెస్, దానికి అటెంప్ట్ అవ్వకపోతే జాబ్ రాదు. దాంట్లో ఇంక్లూడింగ్ 10th స్టాండర్డ్ వరకు మనకి తెలుగు సబ్జెక్ట్ అనేది లేకపోతే, కొంతమంది అంటే ఉందని చెప్పి పెట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో చూపించలేక పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే అది చెప్పరు, మేము ఆ సర్టిఫికేట్ లో ఒక దగ్గర ప్రాబ్లం అయింది, లేకపోతే నా డేట్ ఆఫ్ బర్త్ ప్రాబ్లం అయింది, నేమ్ మ్యాచ్ అవ్వట్లేదు, ప్రతి ఒక్క స్టెప్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటిల్ అన్లెస్ ఆ జాబ్ వచ్చిన తర్వాత కూడా కొన్ని ఉంటాయి, అంటే మనం అన్నీ కూడా పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేస్తే మనకి జాబ్ వస్తుంది సార్. ఇంకా అబ్బాయి ఏదైనా డిఎడ్ సర్టిఫికేట్ కానీ బిఎడ్ సర్టిఫికేట్ కానీ ప్రజెంట్ చేయలేకపోయాడు అనుకోండి, ఆ టైంలో అబ్బాయికి జాబ్ రాదు. ఆబ్వియస్లీ అది ప్రాసెస్ లో ఒక భాగమే కదా. సో దాన్ని పట్టుకొని మెరిట్ లో ఫస్ట్ వచ్చింది కానీ బీఈడి సర్టిఫికేట్ చూపించలేదు అంటే జాబ్ రాదు. మెరిట్ లో ఫస్ట్ వచ్చినా నువ్వు సర్టిఫికేట్స్ చూపించకపోతే జాబ్ రాదు. ఒకవేళ ఆ అబ్బాయి ఎంప్లాయ్ అయితే ఎన్ఓసి చూపించకపోయినా జాబ్ రాదు, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ చూపించకపోయినా జాబ్ రాదు. అది ప్రాసెస్ కదా సార్. మరి ఒకరిని రిజెక్ట్ చేయడానికి ఎన్నో కారణాలు ఉంటాయి, అంటే పర్సనల్ కాకుండా ప్రొఫెషనల్ గా ఏజ్ క్రైటీరియా, సర్టిఫికేట్ క్రైటీరియా, లాంగ్వేజెస్ మెయిన్లీ మనకి స్టేట్ బోర్డు కాబట్టి లాంగ్వేజ్, తెలుగు లాంగ్వేజ్ వాళ్ళ 10th స్టాండర్డ్ లోపు ఉందా లేదా, ఇవన్నీ ఉన్న క్యాస్ట్ సర్టిఫికేట్ ఉందా లేదా, ఇవన్నీ చూస్తారు. సో ఓవరాల్ గా మీ సెక్రటరీ కోన శశిధర్ గారు ఏవైతే చెప్పుకున్నారో అది ఇంకా అర్థం కాని వాళ్ళకి ఇప్పుడు మీరు చెప్పిన దానికి, మీరు ఇచ్చిన క్లారిటీకి ఇంకా అన్ని అర్థమైనట్టు కదా వాళ్ళకి? ఎస్ సార్. ఒకవేళ నిజంగా వాళ్ళు వినాలి అనుకుంటే మనం ఏం చెప్పినా అర్థం అవుతుంది. లేదు మేము ఇలా దెబ్బలాడాలి లేదా ఎదుటి వ్యక్తిని బాధ పెట్టాలి అనుకుంటే మనం ఏం చెప్పినా ఇంకా అర్థం కాదు సార్. సరే, నేను మీ కాల్ అంతా రికార్డ్ చేశాను, పెట్టుకోవచ్చు కదా ఆడియో ఫైల్? నేను ఎస్ సార్, నో ప్రాబ్లం. ఎందుకంటే ముందు చెప్పలేదు, రికార్డ్ అంటే మీరు పద్ధతి ఏమైనా చెప్తారేమని చెప్పలేదు, ఫైనల్ గా చివరికి చెప్పాను, రికార్డ్ చేస్తాను నేను. ఓకేనా? పర్వాలేదు సార్. సరేనట్టయితే బాధ అందరికి తెలియాలి సార్, మా మెరిట్ వాళ్ళ బాధ అందరికి తెలియాలి. ఒక్క సైడ్ మెరిట్ వాళ్ళ బాధ తెలియాలి, అట్ ది సేమ్ టైం మెగా డిఎస్సి తో ద బెస్ట్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్న గవర్నమెంట్ మంచితనం కూడా తెలియాల్సిందే కదా, అది కూడా తెలియాలి. అంతే కదా సార్. అందుకే మీకు ఫోన్ చేస్తున్నాను. లక్కీలీ ఆల్మోస్ట్ మీరు అన్ని చెప్పినట్టే నేను అప్లోడ్ చేస్తానండి, ఈవినింగ్ అని రేపు కానీ అప్లోడ్ చేసి మీకు ఫైల్ పంపుతా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్ అండి, థ్యాంక్ యూ. అండ్ టీచర్ ఒకటి ఒక వరం అన్నారు చూసారా, మనసు గెలిచేసారు మీరు. అండ్ మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు మీ ఫ్యామిలీ కూడా చాలా చాలా లక్కీ. అందరూ ఎక్కడైనా చెప్పండి. అండ్ పిల్లలకి క్లాస్ సబ్జెక్ట్తో పాటు మధ్య మధ్యలో మోరల్స్, ఎథిక్స్ మిక్స్ చేసి మంచి స్టోరీస్ కూడా చెప్తుండండి అప్పుడప్పుడు. ఓకేనా? తప్పకుండా సార్. రైట్ అండి, బాయ్. ఓకే సార్, బాయ్.